కురుబా కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాం. నేను మా సహ డైరెక్టర్లు అందరూ బాధ్యత తీసుకున్నాం. బాధ్యత తీసుకున్న తర్వాత మేము చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ అన్న గారికి, సవితమ్మక బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మక గారికి, మన పార్లమెంట్ మెంబర్లు నాగరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో కురువులకి ఈసారి 2 ఎంపీ, ఎమ్మెల్యే మినిస్ట్రిస్తూ కర్నూలు జిల్లా కురువ కార్పొరేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. అలాగే మేము పార్టీ పుట్టప్పటి నుంచి కురువళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు. దాన్ని డౌట్ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి కురువులకు 10,000 అంటే ఒక లీడు, సమర్థ లీడరు దొరకలేదు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నాకు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తాం రమ్మని నన్ను ప్రజలు తెలిసినా మేము పార్టీ పుట్టప్పటి తెలుగుదేశం, మా బ్లడ్డే తెలుగుదేశం. నేను ఒక ఓటు వేయలేదు మీకు, నేను ఎంతో 10 తీసుకుంటాను దగ్గర, అది సాధ్యం కాదు. నేను ఎంతో అంత ఏమొస్తే చంద్రబాబు ఆశతో తెలుగుదేశంలో రేపు రావచ్చు. నాకే నేనేమంటున్నారు, దానిలో వచ్చే 10 కోసం వస్తారంటారు, ఇక్కడ తెలుగుదేశంలో కూడా 10 కోసం పోయినామంటారు. అది నాకు నచ్చదు. పార్టీ పుట్టవచ్చు నేను తెలుగుదేశం ఉన్నాను. రోజు ఒక పార్టీ వేరే పార్టీ ఓటు వేయలేదని తిరస్కరించా. తర్వాత ఎంపీ కూడా అలో చేశారు వాళ్ళు కర్నూలు పార్లమెంట్కి. ఆ రోజు తిరస్కరించాను. ఎందుకంటే మా బ్లడ్డే తెలుగుదేశం మాకు దయవిಟ್ಟು మీరు అడగొద్దని చెప్పాం. అదే ప్రకారం ఈరోజు నాకు ఈ రాష్ట్ర పదవి గుర్తుకు వచ్చింది. మా సార్ చంద్రబాబు గారికి, లోకేష్ సార్ గారికి, సవితమ్మక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. అక్క, మేము కూడా ఈరోజు బలహీన వర్గాలు, మేము ఒక గొర్రెలు కాపుదారు మా కులంలో, మా కులానికి జీవులు అందరికీ చాలా మంది ఉన్నాం. అనంతపురం, కర్నూలులో చాలా మంది, చిత్తూరులో కూడా చాలా మంది గొర్రెలు కాపుదారులు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలమ్మా, న్యాయం చేయాలి. ఎందుకంటే చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. ఇంతవరకు ఇన్సూరెన్స్ ప్రకటించాలి. మన కులస్తులకి, గొర్రెల కాపుదారికి గొర్రెలు కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి. చాలా వెనుకబడ్డ కులం అనేది ఎందుకంటే గొర్రెల కాపుదంటే 24 గంటలు మేము అడవిలో ఉంటాం, చాలా కష్టపడతాం. ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సహకారులు డైరెక్టర్తో సహా సార్తో కలుస్తాం. సార్లు కలిసి, చంద్రబాబు సార్ని కలిసి మా సమస్యలు కురువల సమస్యలు చెప్తున్నాం. సార్కి చెప్పి కురువలు అంటే తెలుగుదేశం అంటే కురువలు ఆ ప్రకారం ఉన్నారు. చంద్రబాబు గుర్తించి ఈరోజు మాకు 2 ఎంపీ, ఒక ఎంపీలు ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కిస్తారని కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో మాకు కురువలకి తిరుపతి ట్రస్ట్ బోర్డులో మెంబర్ కూడా ఇస్తారని చెప్పారు. ఈ 2 తర్వాత ఇస్తారు. ఇక ఈ ఆందోళనలో ఇవ్వచ్చు. ఎందుకంటే మొన్న ఇంప్రూవ్ ప్రకారం ఇంకా 2 ఉన్నదంటే కురువలతో ఉందని చెప్పారు. అది కూడా మాకు కురువల కులాస్కి రావచ్చని మేము కోరుకుంటా. రాబోయే రోజుల్లో ఇట్లా కష్టపడి మేమంతా సార్ని చంద్రబాబు సార్ని మంచి పేరు తెచ్చగా పోరాడదాం. ఆ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు సార్కి, సవితమ్మకి చెడ్డ పేరు రాకుండా, లోకేష్ సార్కి చెడ్డ పేరు రాకుండా మేము పోరాడి సాధించి మా కులానికి న్యాయం చేస్తామని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మనందరూ